అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాల్ని, దేశ రాజకీయాల్ని ఉర్రూతలొగిస్తూ అంటే ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అట్లాగే అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి అంశం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ అనేది విస్తృతపడుతోంది. రకరకాల వ్యక్తులు వస్తున్నారు, దానికి సంబంధించినటువంటి రకరకాల బాధితులు ముందుకు వస్తున్నారు. ఈ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా డీల్ చేయబోతుంది, దీనికి ముగింపు ఎక్కడ ఇవ్వబోతుంది? అంటే ఇక్కడ మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఫోన్ ట్యాపింగ్ అంటే కేవలం ఇద్దరు మాట్లాడుకుంటుంటే వినడం వరకే ఫోన్ ట్యాపింగ్ అని మనం దాన్ని చూస్తూ ఉన్నాం. దీని ఇంటర్ప్రిటేషన్ మనం ఇంకా తీసుకుంటే స్నూపింగ్ దాకా పోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉందండి, ఈ ఫోన్ ఉండి ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ పెట్టిన ఈ స్పీకర్ కూడా ఎనేబుల్ అయి ఉంటుంది, తర్వాత ఈ కెమెరా కూడా ఎనేబుల్ అయి ఉంటుంది, ఈ రూమ్ అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో నేను దీన్ని సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే, మన ఇంట్లో మనం మన కుటుంబ సభ్యులతో ఉంటున్నప్పుడు ఎవడో ఒకడు ముసుగేసుకొని వస్తే, అంటే వాడు మనకు కనిపించకుండా మన మధ్యలోనే ఉండి అన్ని వ్యవహారాలలో తిరుగుకుంటూ తలదూర్చుకొని అన్ని వ్యవహారాలను గమనిస్తుండు అనంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? ఎవడన్నా సంబంధం లేనివాడు మన ఇంట్లోకే డోర్ దాటి లోపలికి వచ్చిండానంటే తోలు తీసి బయటకు పంపించేటటువంటి వ్యవహారం నడుస్తుంది. అటువంటిది మన ఇంట్లోనే ఉండి గూఢచర్యం లెక్క మన ఇంటి వ్యవహారాలు మొత్తం ఇంటున్నాడు, చూస్తున్నాడు, తర్వాత దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఆఖరికి మనం చూసినాం ఒక కానిస్టేబుల్ వ్యవహారం. ఆఫ్టర్ ఒక కానిస్టేబుల్ వ్యవహారంలో 40 మంది యువతులని ఈరోజు ఏమంటారు లొంగ తీసుకున్నటువంటి పరిస్థితులు, ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి పరిస్థితులు, గన్ పాయింట్లలో 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ చేయించినటువంటి పరిస్థితులు, సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టలే, ఫార్మసిస్టులను వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టలే, రాజకీయ నాయకులను వదిలిపెట్టలే, హైకోర్టు జడ్జిల కాడికి ట్యాప్ చేసినటువంటి పరిస్థితి. గవర్నర్ బయటకు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి గింతకు మించినటువంటి దుర్మార్గం మంత్రులు చెప్పారు, పార్లమెంట్ సభ్యులు చెప్పారు. అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి. ఇంత విస్తృతమైనటువంటి ఈ సబ్జెక్ట్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి లాజికల్ కంక్లూజన్ వస్తుందని భావిస్తుంది? సరే, ఏ లాజికల్ కాదు. తప్పు చేసినటువంటి వాడు శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పోవాల్సిందే, చెరసాలల్లో లోపల ఊసలు లెక్క పెట్టాల్సిందే. అది ఎవరిని కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒకరి తర్వాత ఒకరు ప్రణీత్ రావు దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే భుజంగరావు దాకా, తర్వాత రాధాకిషన్ దాకా, మధ్యలో తిరుపతి అన్నని ఇంకోళ్ళని వచ్చినటువంటి అంశాలు మనందరికి తెలుసు. వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉంటే సరిపోదు. ఇది ఫస్ట్ అసలు మొదలెట్లయింది అని అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అధికారిక కార్యాలయంలో ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ని మొత్తము డిస్మాంటిల్ చేసి, ధ్వంసం చేసి తీసుకొని మూసిలో పడాల్సినటువంటి అవసరం ఏముందండి? సీసీ కెమెరాలు బంద్ చేసి, నీకాడ దొంగతనమే గిట్ట నువ్వు చేయకపోతే అవన్నీ విధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంది? ఎక్కడిదక్కడ రూపు మాపాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చూడకూడనటువంటివి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ వాళ్ళు ఎవరైనా కూడా ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తారు కదా. కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఎట్లుంటుంది అని అంటే, నువ్వు ఇరగొట్టింది బయటపడ్డది, నువ్వు సీసీ కెమెరాలు బంద్ చేసింది బయటపడ్డది, నువ్వు మూసీలో పడేసింది బయటపడ్డది, మూసీలకి మళ్ళీ తీసింది కూడా బయటపడ్డది. తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి చట్టం తన స్టైల్లో తాను ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ పోతుంటే మీ కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో మీరు ఒకరి తర్వాత ఒకరు మీ పేర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు. సో తవ్వినా కొద్దిగా ఈ పుట్టలకి ఎలుకలు వచ్చినట్టుగా ఇవి వస్తున్నటువంటి సందర్భంలో అసలైనటువంటి పందికొక్కులు ఇంకా బాకీ ఉన్నాయి. సో ఈ పందికొక్కులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలని, ప్రతిపక్ష నేతలని, తర్వాత అధికారులని, అసలు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు కూడా రెగ్యులర్ ఫోన్లు మాట్లాడినటువంటి సందర్భాలు మీరు చూసారా? మీరు యూ బిలాంగ్ టు ఒక లీడ్ గ్రూప్, మీరైనా మీకు తెలియదా? ఎవరు ఫేస్ టైము లేకపోతే వాట్సాప్ సిగ్నల్ అసలు మరి వాట్సాప్ కూడా ఏది లేనటువంటి వాళ్ళేమో అదే డైరెక్ట్ కలిసినప్పుడు ఏం మాట్లాడతాం, నీ ఫోన్ నా ఫోన్ రెండాడ పక్కకు పెట్టరా అంటే ఇదంతా ఒకరు మనం చూస్తున్నటువంటి సంగతి మన అందరికి తెలిసిందే కదా. మరి ఇది అనుమానాలు చాలా మందిలో ఉన్నటువంటి విషయం వాస్తవం. న్యాయవాదుల్లో, జర్నలిస్టుల్లో, ఉద్యమకారుల్లో, కాంగ్రెస్ నాయకుల్లో, బీజేపీ నాయకుల్లో అందరిలోనూ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, ఆ రోజుల్లో నా ఫోను మాట, మేమిద్దరం మాట్లాడుకున్న మాట, నేను రామ్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న మాట ఎవరో వింటున్నారు. ఆ అనుమానం సహజంగా అందరిలో ఉంది. దీనికి నేను అడిగేది ఏంటంటే, ప్రభాకర్ రావుని కాసిం రజ్వీగా పోల్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దీనికి సంబంధించి ముగింపు ప్రభాకర్ రావు దగ్గర ఆగుతుందా, ఇంకా మరొక అడుగు ముందుకెళ్తుందా అనే సహజంగా మాలాంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అనుమానం. ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటటువంటిది ఒక ఎర్ర లాంటిది. దాన్ని పట్టుకొని అసలు ఎర్రని తిప్పేటటువంటి వాడు అసలు వాడు ఉంటాడు మీద.
రాజకీయంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రభాకర్ రావు అట్లాంటి అధికారులు ఆ యొక్క ఆదేశానుసారం ఆయన చెప్పినటువంటి పనులు చేసుకుంటూ పోతారు. ప్రభాకర్ రావు గారి కింద ఉంటున్నటువంటి వ్యవస్థ ఈయన ఒక పని చెప్తే దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ 100 రకాలుగా స్వార్థానికి పోయేసేసి అందరినీ కూడా ఎక్స్ప్లాయిట్ చేసినటువంటి విధానం మనం చూస్తున్నాం. అది కూడా ప్రభాకర్ రావు గారే కొన్ని విషయాలలో పర్యవేక్షించారు. మరీ ముఖ్యంగా నేటి ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో నేరుగా ఆయననే విన్నాడు అనేటటువంటిది కూడా మనం నిన్న మన స్టేట్మెంట్లలో చూసినాం. మరి ఇంతటి దుర్మార్గాలకు మీరు పాల్పడ్డాక అది ఎందుకు ఇట్లా? ఇప్పుడు నేను ఒకటి అంటాను, ప్రతి ఒక్కరికి ఏదో చాలా లైట్గా గదేముంది అని చెప్పి మాట్లాడుతుండ్రు.